హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మొక్కజొన్నలతో కరకరలాడే మొక్కజొన్న వడలు అయితే తయారు చేసుకుందాం. ఈ మొక్కజొన్న వడలు ఎలా తయారు చేద్దాలో చూద్దామండి. వీటికి స్వీట్ కార్న్ మరియు నార్మల్ మొక్కజొన్నలు అయితే ఉంటాయి కదా. ఇలా మొక్కజొన్న వడలు చేయాలంటే నార్మల్ మొక్కజొన్నలు తీసుకుంటే మంచిగా టేస్టీ అయితే వస్తుందండి. వీటికి కొద్దిగా ముదిరిపోయినాయి అంటే లేతవి కాకుండా కొద్దిగా ముదిరిన మొక్కజొన్నలతోటి మొక్కజొన్న వడలు అయితే చాలా మంచిగా వస్తాయండి. ఇలా మొక్కజొన్నలు అయితే మంచిగా ఒలుచుకొని పెట్టుకోవాలి. వీటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా కొన్ని ఒకేసారి కాకుండా మనకు వీలైనంత వరకు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఒక 5-6 వెల్లుల్లి తొక్క తీసిన వెల్లుల్లి అయితే వేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక 6-7 పచ్చిమిర్చి 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర మంచి టేస్టీ వస్తుందండి. దీంట్లో మన పచ్చిమిర్చికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా ఎలా మిక్సీ పట్టానో? ఇది ఈ విధంగా ఉండాలండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చా ఉండేటట్టు మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఇది రోట్లో దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. కానీ నేను ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా వీలైనంత వరకు కచ్చాపచ్చా దంచుకుంటే మంచి టేస్టీ అయితే వస్తుంది. దీంట్లో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మనము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. మన కారము సరిపోదు అనుకుంటే కొద్దిగా ఎండు కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మనం వడలు వేయడానికి వీలుగా ఉండేటట్టు పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పిండి సరిపోకపోతే మనం వడలు వేయడానికి పల్చగా అనిపిస్తే మరికొద్దిగా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ సరిపోతుంది. ఈ విధంగా అయితే గట్టిగా అయితే కలుపుకోవాలి. అప్పుడు వడలు వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. మరి తగ్గదు, పల్చగా ఉందనిపిస్తే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ వడలు చేతికి అతుక్కోకుండా ఉండాలంటే కొద్దిగా కవర్ తీసుకొని దానికి వాటర్ పెట్టి మనము ఇలా గట్టిగా కలుపుకున్న వడలు వేయడానికి వీలుగా ఉండేంత గట్టిగా కలుపుకున్న వాటిని మనము ఇలా వడల్లాగా వత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ మంచిగా కాగిపోయింది కదా. అప్పుడు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూసారా ఇక్కడ మనం కడాయి వెడల్పు ఉంది కాబట్టి నేను ఇక్కడైతే 8 వేస్తున్నానండి. మీరు వీలైనంత వరకు ఎన్ని అయినా వేసుకోవచ్చండి. ఇదిగో చూసారా ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. నేను రెండో సైడ్ కూడా కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూసారా ఈ రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా. దీన్ని రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకుంటే మొక్కజొన్న వడలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మొక్కజొన్న గారెలు మంచిగా కరకరలాడుతూ వస్తాయి. మనము పెద్దగా పొయ్యి పెట్టి వేడి ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
చూసారా, ఈ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనము ఒక ప్లేట్లోకి కొన్ని తీసుకోవాలి. మరియు మరొకసారి కూడా వేసుకుందామండి. మనం ఇందాకైతే ఎలాగ వేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మరొక వాయి వరకు వేసుకుందామండి. ఇవి కరకరలాడుతూ చాలా మంచి టేస్టీగా అయితే ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే చేస్తుండగానే సగం ఖాళీ అయిపోతాయి. చూసారా, రెండో వావి కూడా రెడీ అయిపోయిందండి. ఇది రెండో సైడు కొంచెం జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్లో లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాయండి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, సింపుల్గా చాలా ఈజీగా మొక్కజొన్న వడలు అయితే తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.